నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రంగం కార్యక్రమం ఘనంగా జరిగింది. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. తెలంగాణను, దేశాన్ని కాపాడే భారం తనదని చెప్పారు. రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుందని, అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయని భవిష్యవాణిలో పేర్కొన్నారు. జాగ్రత్తగా ఉండాలని భక్తులను హెచ్చరించారు. ఈ ఏడాది వర్షాలు తప్పకుండా కురుస్తాయని, పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని అన్నారు. ఈసారి చాలా సంతోషంగా పూజలు చేశారని, మీ అందరినీ సంతోషంగా సమానంగా చూస్తానంటూ పేర్కొన్నారు. కాలం తీరితే ఎవరు ఏది అనుభవించాలో అది అనుభవిస్తారని, నేను అడ్డురాను అంటూ స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. నా బాలులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాలక్క. నన్ను కొల్చేవారే కాదు, నా అలంకరణ చేసేవాళ్ళు కానీ, నా ముందుండే వాళ్ళే కానీ, నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి. అమ్మా, తప్పకుండా చేస్తాను తల్లి. అదే విధంగా గ్రామ పెద్దలు, నగర పెద్దలు, కౌరులు, భక్తులు అందరూ నీకు ఎంతో ఘనంగా ఈ 3 సంవత్సరాల కంటే కూడా 100 రెట్లు ఎక్కువగా భక్తజన సందోహాన్ని ఆలయానికి వచ్చి ఎంతో గొప్పగా పూజలు చేశారు. ఈ పూజల యొక్క సంతోషాన్ని తెలియజేయ తల్లి. సంతోషంగా ఆనందంగా అందుకుని ఏటికొక్కసారేగా అందాం. బాలబాలికలు సంతోషంగా ఘనందంగా నాకు పూజలు అందించారు. నాకు వారి అందరిని నేను వెంటుండే కాపాడే భారం నాది. అరికాలకు ముళ్ళినట్టే నా ముడి వల్లతోటి బీక్తాను, భారం నాది. తప్పకుండా తల్లి. నా గ్రామ ప్రజలందరే గారు నన్ను కొలిచేవారు, నా కొల్లారి గారు, నా అక్క చెల్లెళ్ళందరూ కూడా సమానంగా చూసుకునే భారం నాకు. తప్పకుండా తల్లి. ఏటికొక్కసారే కాదు, నన్ను అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నీడై నిలబడతా. నేను నా రాష్ట్రాన్నే కాదు, నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది. కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి, మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతుంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు పాటించవలసినవి పాటించండి. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను. అలనాటి ప్రముఖ సినీ నటి బి సరోజాదేవి కన్నుమూశారు. బెంగళూరులో తన నివాసంలో బి సరోజాదేవి తుదిశ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, తమిళం సినిమాల్లో సరోజాదేవి నటించి మెప్పించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్తో నటించిన బి సరోజాదేవి 1969లో పద్మశ్రీ పురస్కారం, 1999లో పద్మభూషణ్ అందుకున్నారు. సరోజాదేవి పలు భాషల్లో 150కి పైగా చిత్రాలు నటించారు. మహాకవి కాళిదాస సినిమాకు జాతీయ అవార్డు అందుకున్నారు. ప్రజారోగ్యం, సంక్షేమం, సుపరిపాలన అనే నినాదంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య తెలిపారు. చీరాలలోని టీడీపీ కార్యాలయంలో 46 మంది లబ్ధిదారులకి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. 40,05,000 రూపాయలను చెక్కుల రూపంలో ఇచ్చామని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య తెలిపారు. 40,05,000 రూపాయలు ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 230 మందికి 3,20,00,000 పైన సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం తప్ప ఇందులో మాదేమీ లేదు. మేము ఇక్కడ కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. అందరికీ కూడా నేను ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మనుషులను కొట్టడం, తిట్టడం, చంపడం, ఏమీ నోరు లేనటువంటి మామిడికాయలు రోడ్ల మీద పోసి పైశాచికంగా మనుషుల్ని నేను అన్నాడుగా రప్ప నరుకుతానని మనుషులు నరకలేక మామిడికాయలు నరికేశాడు. ఇటువంటి నాయకుడికి మనుగడ లేదు. అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లారీ బోల్తా పడి 9 మంది మృత్యువాత పడటంపై విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. అధికారుల్ని అడిగి ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. కూలీ పనులకు వెళ్లి ఇంటికొచ్చే సమయంలో మృత్యువాత పడటం బాధాకరమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదంలో 9 మంది మృతి బాధాకరమన్న మంత్రి
లోకేష్ మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రమాద ఘటనపై స్పందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్షతగాత్రులకి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారుల్ని ఆదేశించారు. నటనకు నిలువెత్తు రూపం కోటా శ్రీనివాసరావు అని ప్రముఖ నటుడు ఎన్టీఆర్ కొనియాడారు. కోటా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. కోటా మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన లేకపోవడం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు ఆదివారం ఉదయం ఫిల్మ్ నగర్లోని తన నివాసంలో ఆయన మరణించిన సంగతి తెలిసిందే. కోటా శ్రీనివాసరావు గారు ఒక శకం ఈరోజు ముగిసింది. నాకు ఆయనకి ఉన్న ఆత్మీయత ఎన్నో సందర్భాల్లో ఎన్నో చిత్రాల్లో ఆయనతో పనిచేసే అవకాశం నాకు దక్కడంతో మా అనుబంధాన్ని అందరికీ వ్యక్తం చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఆ మహానుభావుడితో అంతటి మహనీయుడైనటువంటి నటుడితో పనిచేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈరోజు ఆయన లేకపోవడం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక తీరని లోటు. వారి కుటుంబానికి నా సానుభూతులు. ఆయన ఎక్కడున్నా ఆయన చల్లని చూపు మనందరి మీద ఉండాలి అని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. యాక్టింగ్ ఇండస్ట్రీకి, నటనకి ఒక నిలువెత్తు రూపం కోటా శ్రీనివాసరావు గారు. ఒకళ్ళే కోటా శ్రీనివాసరావు గారు. ఇంకో కోటా శ్రీనివాసరావు గారు మళ్ళీ పుట్టరు, మళ్ళీ రారు. అందుకే నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈరోజు మనకి ఉన్న మాధ్యమాల్లో ఆయన మనకి మిగిల్చి వెళ్ళిపోయినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రలు, చిత్రాలు ఉన్నాయి. లెట్స్ సెలబ్రేట్ కోటా శ్రీనివాసరావు గారు. అందరికీ నా విజ్ఞప్తి, బాధపడకుండా ఎంతైతే మనల్ని ఆయన రంజింపజేశారో, ఒక కారణంతో చేశారు, మనం దాన్ని, ఆ పాత్రల్ని, ఆయన మనకిచ్చినటువంటి ఎంటర్టైన్మెంట్ని మనం సెలబ్రేట్ చేసుకుందాం. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ డీజీపీకి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఆమె వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. మల్లన్నను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని, అతన్ని అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. గుర్తుపెట్టుకోండి మల్లన్న గారు, తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం పరుష పదజాలాన్ని సహించారు. మీరు ఎటు పడితే అటు మాట్లాడితే చూసుకుంటే ఎవరు ఊరుకోరు. మీరు మాట్లాడిన దానికి డెఫినెట్గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు, మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. అయితే మీరు కాల్పులు జరుపుతారా? సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు? ఏంది ఇది? ఏం వైఖరి ఇది? ఏం వైపరీత్యం ఇది? ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా మీరు? అంటే ఒక ఆడబిడ్డను ఎంత మాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం ఇట్లనే ఉంటుంది, గట్లనే ఉంటుంది అని అంటే ఇది మీ టీవీ కాదు, మీరు మేకప్ వేసుకొని వేసే డ్రామా కాదు. ఇది రాజకీయము, ఇది ప్రజాస్వామ్యము. ఇందులో అనేక మంది ప్రజల యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి. అరే తెలంగాణ జాగృతి ఎన్నో కార్యక్రమాలు చేసింది. అందులో బీసీ ఉద్యమం ఒక భాగం మాత్రమే. ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం, ఇంకా బలంగా పోరాటం చేస్తాం. ఎందుకోసం మీకు ఇంత దుగ్ధ? ఎందుకోసం? ఒక ఆడబిడ్డ రోడ్డు మీద నిలబడి ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారా? నాలాంటి వాళ్ళను కోట్లాది మందిని తయారు చేస్తా ఏమనుకుంటున్నారో మీరు? మేము అనుకుంటే, ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేరు. మీరు ఆలోచన చేసుకోవాలి. మల్లన్న గారు ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? నేను ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా. ఈ మల్లన్న గారు నిన్న మధ్యాహ్నం ఈ టైంకి ఈ మాట మాట్లాడితే, ఇంతవరకు నేను ముఖ్యమంత్రి గారికి ఒక సహచర ఎమ్మెల్సీని, ఇంతవరకు కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడలే. ఆ రోజు వారి కుటుంబ సభ్యుల మీద మాట్లాడితే 2 ఆడపిల్లల్ని, యూట్యూబర్స్ని, జూనియర్ జర్నలిస్టులని పట్టుకపోయి మీరు జైల్లో పెడతారా? ముఖ్యమంత్రి గారు, నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు తక్షణమే మల్లన్న గారిని అరెస్ట్ చేయకపోతే మల్లన్న గారితో ఈ మాటలు మాట్లాడించింది మీరే అని కూడా తెలంగాణ ఆడబిడ్డలు అందరూ అనుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. మీ కుటుంబానికి ఒక న్యాయం, తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇంకో న్యాయం ఉంటుందా? ఎంత ఆవేదనగా మాట్లాడినారు ఆ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు. మా ఆడబిడ్డలు అంటారా, మా కుటుంబాన్ని అంటారా అని. ఇవాళ నేను తెలంగాణ ఆడబిడ్డను కాదా? తెలంగాణ ఉద్యమంలో పనిచేయలేదా? తెలంగాణ బీసీల కోసం పనిచేస్తలేనా?
తెలంగాణ అసెంబ్లీలో అంబేద్కర్ బొమ్మ పెట్టాలని దీక్ష చేయలేదా? ఎన్ని పనులు చేసినాం, ఎన్ని విషయాల్లో కొట్లాడినాం, ఎన్ని అంశాల్లో మాట్లాడినాం, ఇంకా మాట్లాడతాం. మాకు అవకాశం ఇస్తే ఆడబిడ్డలకి ఇంకా మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో వెంటనే తీన్మార్ మల్లన్న గారిని అరెస్ట్ చేయాలి. మేము రేపు ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం, నేషనల్ ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం. ఇవాళ చైర్మన్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్లో కూడా నేను అదే చెప్పిన, హౌస్ సెషన్లో లేదు కాబట్టి ప్రివిలేజ్ మోషన్ నేను మూవ్ చేయలేను, కాబట్టి ఎథిక్స్ కమిటీకి మీరు రిఫర్ చేయండి. అట్లానే చైర్మన్ గారికి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి, అంటే చాలా అసాధారణమైనటువంటి పవర్స్ ఉంటాయి. ఆ అసాధారణమైనటువంటి పవర్స్ యూజ్ చేసి తీన్మార్ మల్లన్న గారిని వెంటనే ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేయమని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తులు నోరు చూసుకొని మాట్లాడాలి. మనని లక్షలాది మంది ప్రజలు గమనిస్తుంటారు. నాకు మాట్లాడరాక కాదు, నాకు భాష తెలియక కాదు, కానీ కంట్రోల్లో ఉండాలి, లిమిట్లో ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాలి. అది వదిలిపెట్టి మీరు ఏది పడితే అది మాట్లాడతామంటే మాత్రం మేము ఈడ ఊరుకోము. ఏదో ఆడబిడ్డ కదా, ఓ సంస్థ నడుపుతుంది కదా, ఆమెను ఏదన్నా ఎవరుంటారు వెనక అనుకున్నారేమో. నా వెనక లక్షలాది మంది తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నారు, నా వెనక లక్షలాది మంది తెలంగాణ అన్నదమ్ములు ఉన్నారు. నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా, అగ్గి రవ్వనై రగులుతా ఎక్కువ తక్కువ వేస్తే. తీన్మార్ మల్లన్న గారు జాగ్రత్త, నేను చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. తీన్మార్ మల్లన్న గారు బీసీ ఉద్యమానికి సంబంధించి నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు? అసలు నేను ఇచ్చేదాన్న ఆర్డినెన్స్ తెచ్చేదాన్ని, నేను మీలాగానే ఉద్యమం చేస్తున్నా, ఆయన ఉద్యమం చేస్తున్నారు. అసలు నేను ఆయన ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా? ఆయన అంతటా ఆయన వచ్చి నా మీద ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, నాకు వ్యతిరేకులు ఎవరు ఆయనను ప్రేరేపిస్తున్నారా? అది ముఖ్యమంత్రి గారు ప్రేరేపిస్తున్నారా? ఎవరు ప్రేరేపిస్తున్నారు మరి? ఎందుకంటే ఈయన మాట్లాడి 24 గంటలు అయిపోతే ప్రభుత్వం కనీసం చర్య తీసుకోలే. మీ మీద ఒక ట్వీట్ పెడితే రాత్రికి రాత్రి చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయి జైల్లో పెడుతున్నారే. మీ మీద ఒక ఫేస్బుక్లో కమెంట్ పెడితే ముఖ్యమంత్రి గారు అరెస్ట్ ప్రత్యేక బృందాలను పెట్టి వెతికి మరీ అరెస్ట్ చేస్తున్నారే. ఒక ఎమ్మెల్సీని, ఒక ఆడబిడ్డని, ఇదేనా మీరు తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చే రక్షణ? అందుకే క్రైమ్ పెరిగిపోతున్నది. ఓ పదవిలో ఉన్న ఎమ్మెల్సీకే ఇటువంటి గతి ఉంటే ఈ రాష్ట్రంలో సాధారణ మహిళల పరిస్థితి ఏంటి చెప్పండి? ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలి. ఆయన తీన్మార్ మల్లన్నకి ఏం సంబంధం ఉంది? ఆయన ఏమన్నా నేను అసలు ఎప్పుడూ ఏమనలేదు. నేను ఇన్ని 1.5 years నుండి బీసీల కోసం కూడా ఒక్క సెకండ్ కూడా నేను ఆయన గురించి మాట్లాడలేదు. ఆయన ఎందుకు నా గురించి మాట్లాడాలి? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ముఖ్యమంత్రి గారు మాత్రం చూసి చూడనట్టుగా ఈ వ్యవహారంలో ఊరుకుంటే తెలంగాణ ఆడబిడ్డలందరం కూడా ఇది మాకు అవమానంగానే భావిస్తాం. కానీ నేను ఇంకా బలంగా సమస్యల మీద కొట్లాడుతూనే ఉంటా, వెనక్కి తగ్గే క్వశ్చనే లేదు. అటువంటి కమిట్మెంట్, అటువంటి నిబద్ధత ఉన్న సంస్థ కాబట్టి మా మీద రాళ్ళు పడతాయి, కరెక్టే. కాకపోతే ఈయన వ్యక్తిగతంగా ఎందుకు అనాలే నన్ను అని దానికి తెలంగాణ పడికట్టని కవరింగ్ ఇచ్చుకుంటే, చూస్తూ ఊరుకుంటే, చూస్తూ వదిలేస్తే ఈ జాడ్యం పెరిగిపోతుంది, తెలంగాణ అంతా వ్యాపిస్తుంది. కాబట్టి దయచేసి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆడబిడ్డల పక్షాన్ని నిలబడాలని కోరుతున్నాను. అధికారంలోకి రాగానే వైసీపీ కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టించి వేధించి టీడీపీ నాయకులను రప్పారప్ప ఆడిస్తానని ఆ పార్టీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో జరిగిన నందిగామ నియోజకవర్గ వైసీపీ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలే టార్గెట్గా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కౌంటింగ్లో 77 సీట్లు దాటగానే తగిన విధంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ప్రత్యర్థుల దాడి నేపథ్యంలో పొన్నూరు నియోజకవర్గం మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు, గుంటూరు రమేష్ హాస్పిటల్లో చికిత్స. వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చికిత్స పొందుతున్న నాగమల్లేశ్వరరావుని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ప్రోద్బలంతోనే టీడీపీ నాయకులు నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపుల భాగంగానే ఈ దాడి జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అంబటి మురళి, డైమండ్ బాబు, నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. అదృష్టం, ఆయన కోలుకుంటారని ఆశిస్తున్నాం. కుటుంబం కూడా అందరూ రాజకీయ చైతన్యం కలిగిన కుటుంబం, అందరూ బాగా ఎడ్యుకేటెడ్ కుటుంబం, సంస్కారవంతమైన కుటుంబం.
వాళ్ళ మీద ఇది రెండవసారి అటాక్. ప్రజల పక్షాన్ని నిలబడతా అట్టడుగు వర్గం నుంచి వచ్చి కూడా చాలా అత్యున్నత స్టడీస్ చదువులు చదువుకొని మంచి మంచి ఉద్యోగాల్లో రాజకీయంగా చైతన్యవంతమైన పాత్ర పోషిస్తున్న ఆ కుటుంబం ఈరోజు దుర్మార్గంగా జరిగిన అటాక్ వల్ల ఆయనకి ఏమవుతుందో అని బాగా ఆందోళనలో ఉన్నారు. ఎంటైర్ పార్టీ ఆందోళనలో ఉంది. బట్ ఇప్పుడు పోయి చూస్తే అదృష్టవశాత్తు ఆయన గట్టిగా ఫైట్ ఇస్తున్నారు. మృత్యుంజయుడిగా బయటకు వస్తాడని మేమందరం కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. కానీ ఇంతకుముందు మురళి అన్నట్టు ఈ మొత్తం దీని వెనక ఇది ఏదో ఫ్యాక్షన్ వల్లనో రెండు కుటుంబాల మధ్య గొడవ కాదు, పూర్తిగా రాజకీయపరమైన హత్యాయత్నం. కేవలం దేవుడి దయతో ఆయన ఇప్పుడు కుటుంబిట్టాడుతున్నాడు అక్కడ ఆసుపత్రిలో, కానీ లేకుంటే హత్య చేయాలని దీంతోనే అటెంప్ట్ చేశారు. ఆ వీడియో చూస్తే భయానకంగా కనిపిస్తుంది. అండ్ దానికి ముందే వీళ్ళను తుదముట్టించాలని ప్రస్తుత శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు నరేంద్ర వీడియో సాక్షిగా చెప్తున్నది, రెచ్చగొడుతున్నది. అది కూడా అందరూ చూశారు. దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఆ కంప్లైంట్ తీసుకునే బదులు అది ఫ్యాబ్రికేటెడ్ అని ఇచ్చిన కంప్లైంట్ మీద ఇప్పుడు మురళి, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళి మీద రిజిస్టర్ చేశారు పోలీసులు కేసు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఈరోజు ఇలాంటి కేసుల్లో క్లియర్గా వీడియో సాక్ష్యంగా దొరికిన తర్వాత 1-2 నెలల్లో కేసు క్లోజ్ కావాలా, కన్విక్షన్కు వాళ్ళని గురి చేయాలా. అది వదిలేసి అసలు వాళ్ళని ఎట్ట తప్పించాలనే ప్రయత్నం, కుట్రకు రెచ్చగొట్టిన నరేంద్ర వైపు అసలు చూడకపోవడం, కంప్లైంట్ ఇచ్చినా దాన్ని పట్టించుకోకపోవడం, ఇది ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి అర్థం పడుతుంది, లేదా దుస్థితికి, లేదా పోలీసు రాజ్యంగా ఎట్లా మారింది అనడానికి నిదర్శనంగా ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడే వస్తూ మాట్లాడాం, ఇంకా వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో 1 year అవుతుందట. పెదకూరపాడు సాంబిరెడ్డి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ, ఆయనను ఏడాది క్రితం అడ్డంగా కాళ్ళు చేతులు నరికితే, కొట్టి మొత్తం చితక్కొడితే ఇంతవరకు ఒక్క అరెస్ట్ జరగలేదు. ఎక్కడ వైఎస్ఆర్సీపీ మీద అటాక్స్ జరిగినా చెయ్యమని ఓపెన్గా చెప్పడమే కాకుండా జరిగిన తర్వాత కేసులు పెడితే కేసులు తీసుకోవట్లేదు, ఇంతవరకు యాక్షన్ ఉండట్లేదు. ఈ గుంటూరు జిల్లాలోనే ఈ మధ్యనే అతను అదే బెడ్ మీద చూసాం, లక్ష్మీనారాయణ డిఎస్పి తనను కులం పేరుతో కూడా ఈ కులంలో ఎట్లా పుట్టావు అంటూ మాట్లాడాడు. ఆయన మాటలకు అవమానం భరించలేకే, నేను తాకిడి తట్టుకోలేకే నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నా అన్న లక్ష్మణాన్ని కోలుకున్నాడు అదృష్టవశాత్తు. అతని మీద డిఎస్పి హనుమంతరావు మీద ఇంతవరకు యాక్షన్ లేదు. తెనాలిలో ఓపెన్గా రోడ్డు మీద యువకులను చితకబాది చావబాది వీడియోలో ఏదో గగురు పుడిచేటట్టుంది సినిమాలో, యాక్షన్ లేదు. అలాగే ఎక్కడ మొన్న నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు, 6th term ఎమ్మెల్యే, ఈ నెల 3వ తారీఖున మన్నవ గ్రామ సర్పంచ్ బొనిగెల నాగమల్లేశ్వరరావుపై ధూళిపాళ నరేంద్ర స్థానిక శాసనసభ్యుడు వీడియో సాక్షిగా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ముద్దాయిలు బండ్లమూడి బాబూరావు కుట్రతోటి బాబూరావు కుమారులు స్వయంగా పాల్గొని సీసీ ఫుటేజెస్ సాక్షిగా దారుణ మారణకాండ చేయడానికి ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపరిచి విషమయ పరిస్థితుల్లో రమేష్ హాస్పిటల్లో ఉన్నటువంటి క్షతగాత్రుని చూడడానికి ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ కోఆర్డినేటర్, ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ రోజున హాస్పిటల్లో ఉన్నటువంటి మల్లేశ్వరరావు గారిని పరామర్శించడం, వారికి పరిస్థితిని తెలుసుకోవడం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి పొన్నూరు నియోజకవర్గంలో
ధైర్యం చెప్పడానికి వారు వచ్చారు కనుక. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారిక భర్త రాముపై గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనను అసభ్యంగా దూషించారంటూ తెలుగు మహిళా నేత సునీత ఫిర్యాదు చేశారు. నాగవరప్పాడు వంతెన వద్ద హారిక కారు సునీతను ఢీకొట్టింది. గాయపడిన సునీత గుడివాడ ఏరియా ఆసుపత్రిలో చేరారు. కారు ఢీకొన్న సమయంలో వాహనంలో ఉన్న రాము, వైసీపీ నేత కందుల నాగరాజు అసభ్యంగా దూషించారని ఫిర్యాదులో సునీత పేర్కొన్నారు. సునీత ఫిర్యాదు మేరకు ఉప్పాల రాము, వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2వ తేదీ సాయంత్రం 5 గంటలకి సుపరిపాలన కార్యక్రమానికి లింగవరం గ్రామానికి వెళ్తుండగా ఉప్పాల హారిక గారు, ఉప్పాల రాము గారు, కందుల నాగరాజు ఇంకా ఇతరులు వాళ్ళందరూ కలిసి రోడ్డున కారేసుకుని వెళ్తున్నారండి. అక్కడ మేము ఉంచుకున్నామని మమ్మల్ని దుర్భాషలాడి ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్పి, మీరు మొగుడుతో కాపురాలు చేసే లక్షణాలు ఏమైనా ఉన్నాయా, ఇంటికాడ అన్నం పెడుతున్నారా అని చెప్పి వల్గర్గా మాట్లాడారండి ఉప్పాల రాము గారు. ఆ క్రమంలో వాళ్ళు మమ్మల్ని తొక్కించుకెళ్లే ప్రయత్నంలో నాకు దెబ్బలు తగినాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయినా ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు సిద్ధార్థనగర్లో గల తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. హామీలను అమలు చేయమని ప్రశ్నించిన వైసీపీ వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, దాడులకి దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులను, జిల్లా నాయకులను హాజరు కాకుండా టీడీపీ గూండాలు, పోలీసులు అడ్డుకున్నారని విమర్శించారు. గుడివాడలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు పేర్ని నానిని హాజరు కాకుండా హౌస్ అరెస్టు చేశారని చెప్పారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పల హారిక గుడివాడ మీటింగ్కి వస్తున్న క్రమంలో ఆ కారుపై దాడి చేసి ఆమెను నిర్బంధించారని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో నిర్బంధించడం, దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఒక బీసీ మహిళపై దాడి జరుగుతూ ఉంటే లా అండ్ ఆర్డర్ను కాపాడవలసిన రాష్ట్ర డీజీపీ గుప్తా, హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాకిలను అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తల్ని అణచివేయాలని చూస్తూ ప్రజాస్వామ్య దేశంలో ఇది చెల్లదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సంవత్సరం పూర్తి చేసుకొని 2వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోగా ప్రజల్ని మోసం చేసింది ఈ ప్రభుత్వం అనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అఫీషియల్గా ఒక ప్రోగ్రామ్ని ఇవ్వటం జరిగింది. దానికి మేము ఏమి నామకరణం చేశామంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఇది మేము నామకరణం చేసింది కాదు, ఆయన ఇచ్చిన స్లోగన్ నుంచే తీసినటువంటి స్లోగన్. చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చారంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ఇచ్చాడు. అంటే నేను ఒక షూరిటీ ఇస్తున్నాను, మీ భవిష్యత్ అంతా భద్రంగా ఉంటుంది, సూపర్ 6 ఇచ్చాను, ఇంకా 143 వాగ్దానాలు ఇచ్చాను, ఇవన్నీ నెరవేరుస్తాను, మీ భవిష్యత్తు గ్యారంటీ ఉంటుంది అనేటువంటి భావంతో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చేయకపోవటం వల్ల బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కాదు, బాబు షూరిటీ మోసం గ్యారంటీ చేశాడు అనేటువంటి పద్ధతుల్లో ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాల వారీగా అన్ని జిల్లాల్లోనూ ఫస్ట్ ఫేజ్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. 2వ దశలో అన్ని నియోజకవర్గాల్లోనూ 175 నియోజకవర్గాల్లోనూ నియోజకవర్గపు హెడ్ క్వార్టర్స్లో మా సమన్వయకర్తలు, ఆ జిల్లా అధ్యక్షులు, మరికొంతమంది ముఖ్యులతో కలిసి ఒక సమావేశాన్ని నిర్వహించి ఆ సమావేశంలో కార్యక్రమాన్ని గురించి వివరించి ఆ తర్వాత మండల స్థాయికి, ఆ తర్వాత గ్రామ స్థాయికి ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉంటే అన్ని చోట్ల బాగానే జరుగుతూ ఉంది. కానీ నిన్న విచిత్రం, గుడివాడ నియోజకవర్గంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్న నాయకత్వం చేపడితే మీటింగ్ బాగానే జరిగింది. చాలామంది నాయకులు వచ్చారు, కార్యకర్తలు వచ్చారు. కానీ దానికి నాయకుల్ని రాకోకుండా నిర్బంధించేటటువంటి కార్యక్రమం పోలీసు యంత్రాంగం చేసింది. ముఖ్యంగా ఆ జిల్లా అధ్యక్షుడైనటువంటి పేరుని
నాని గారిని, వెంకటరామయ్య నాని గారిని అసలు మీరు రావడానికి వీలేదు, బందర్ నుంచి కదలడానికి వీలేదని బందర్లో ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. చిత్రమైన విషయం ఏంటంటే కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి ఉప్పల హారిక గారు ఆమె ఈ మీటింగ్కి వస్తూ ఉంటే, గుడివాడలో జరిగే మీటింగ్కి వస్తూ ఉంటే ఆమె మీద దాడి చేశారు. కారు అద్దాలు పగలగొట్టారు. గంటన్నర సేపు నిర్బంధించారు. ఇంత దారుణమైన అంశం ఇది. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక ఆటవిక సమాజంలో ఉన్నామా? వారిని గాయపరచడానికి ప్రయత్నం చేసినటువంటి దుండగుల మీద మీరు కేసు పెట్టారా అని అడుగుతా ఉన్నా. కేసు పెట్టి తక్షణమే అరెస్ట్ చేసి మీ రిమాండ్కి పంపించవలసినటువంటి బాధ్యత మీకుంది. కానీ మీరు పంపరు. హోంమంత్రి గారు ఒప్పుకోరు, లోకేష్ గారు ఒప్పుకోరు. ఇది సరైనటువంటి విధానం కాదు. తక్షణమే దీని మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదనే ఉద్దేశంతో మేము చెప్పదలుచుకున్నాం. ఇది మహిళా లోకానికి సిగ్గుపడవలసినటువంటి చర్య. అతి దారుణంగా ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఎక్కడ పడితే అక్కడ. విషయం ఏంటంటే నెరవేర్చుకోకుండా నెరవేర్చలేదు అని చెప్తున్నందుకు మమ్మల్ని మీరు అటకాయించాలనో, మా మీద కేసులు పెట్టాలనో, మా మీద దాడులు చేయాలనో మీరు ప్రయత్నం చేయటం సమంజసమైనటువంటి అంశం కాదు. కాబట్టి తక్షణమే ఎవరైతే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారో, నెల్లూరులో కానీ, లేదు నిన్న గుడివాడలో కానీ, లేదు ఈరోజు మరొక చోట కానీ, ఎక్కడైతే దాడులకు పాల్పడుతున్నటువంటి తెలుగుదేశం గుండాలు, వాళ్ళు కార్యకర్తలు కాదు, బాగా ఫుల్గా తాగేసి గంజాయి పట్టేసి తెలుగుదేశం జెండా పట్టుకొని వచ్చేసి దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి వారి మీద మీరు చట్టపరంగా కేసులు పెట్టకోకుండా ఉంటే అది చాలా అరాచకానికి దారితీస్తుందనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి పోలీస్ ఆఫీసర్ అందరూ కూడా. ముఖ్యంగా డీజీపీ గారు అసలు ఏంటో మరి పచ్చ చొక్కా వేసేసుకుంటేమో నాకు అర్థం కాదు. కాకి తీసేసి నో యాక్షన్, కేసులే పెట్టడంలా, యాక్షన్ తీసుకోవడంలా, వన్ సైడెడ్గా ఉంటున్నారు. వన్ సైడెడ్గా ఉన్నప్పుడు అరాచకం ప్రబలేటటువంటి ప్రమాదం ఉన్నదనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని, తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గురించి మరలా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడితే నిన్ను మా వాళ్ళు చంపేస్తారంటూ గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు అన్నారు. గుంటూరు అమరావతి రోడ్లోని జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా పెట్టుబడులు తేవాలి, ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రతిపక్ష హోదా లేని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు రాష్ట్రంలో ఏ విధంగా అలజడులు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ నాయకులు చూస్తున్నారని మండిపడ్డారు. గత వారం నుంచి చూస్తున్నాము, ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో గతంలో ఎమ్మెల్యేలు మంత్రులుగా చేసిన వారు కూడా ఇంగిత జ్ఞానం మర్చిపోయి ఏ విధంగా మాట్లాడుతున్నారో ప్రజలందరూ చూస్తున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాటం కలిగించి కులాలకి మతాలకి మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని నారా చంద్రబాబు నాయుడిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి మంచి చేయాలి, ఏ రకంగా రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావాలి, ప్రజలకు ఏ రకంగా మంచి చేద్దామని ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటే ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ప్రతిపక్ష హోదా లేనటువంటి, ప్రతిపక్ష పాత్ర పోషించాలనేటటువంటి వైఎస్ఆర్ పార్టీలోని పెద్దలందరూ కూడా ఏ రకంగా రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇది చూసాం, గత వారం నుంచి చూస్తున్నాం. ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో, ఏదో ఒక నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేలు మంత్రులు చేసినటువంటి పెద్ద మనుషులు కూడా వాళ్ళకి ఇంగిత జ్ఞానం మర్చిపోయి ఏ రకంగా మాట్లాడుతున్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఒకడొచ్చాం నరికేయమంటాడు, ఒకడొచ్చాం రాత్రి నరకండి పొద్దున్న పరామర్శించమంటాడు, ఒకడేమో మళ్ళా మేమే వస్తాం మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎంత చూస్తామంటాడు, ఇంకోడేమో అధికారం కోల్పోయిన తర్వాత కూడా మేమే అధికారంలో ఉన్నామనే అహంకారం లాగా ఫీల్ అవుతూ ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని మహిళలను కూడా తిడతాం. అంటే వీళ్ళ ఆలోచన అంతా కూడా ఈ రాష్ట్రంలో ఏ రకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించి తద్వారా కులాల మధ్యన మతాల మధ్యన గొడవలు పెట్టి, ఎందుకంటే వాళ్ళకి నైజం కదా, వాళ్ళకి అలవాటు ఉంది. గతంలో ఆ పార్టీ పుట్టుకేంటి,
పేరుకే వైఎస్ఆర్సీపీ కానీ ఎక్కడి నుంచి వచ్చింది అది? వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు కదా అది. దాన్ని మళ్ళా ఇంకోసారి రాష్ట్రంలో తీసుకురావాలి అనేటటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటిది అది నిజంగా రాజకీయ పార్టీనా? ఏంటో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని చెప్పేసి జనసేన పార్టీ తరఫు నుంచి కోరుతున్నాం. మా నాయకుల గురించి మాట్లాడుతున్నాం. అరే నిజంగా చంపేస్తారా బాబు? నిజంగా నువ్వేదో రేత్రి పోగలు అన్నావు, నువ్వు నిజంగా చంపేస్తారు. అంతదాకా తెచ్చుకోవద్దు నువ్వు. జనసేన పార్టీ వాళ్ళం మేము ఎంతగా సమన్వయం పాటిస్తున్నామో ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం మా నాయకుడు కూటమిని ఏర్పాటు చేసి రాష్ట్రం అభివృద్ధి చెందాలని మాట్లాడుతుంటే మేము ఎక్కడా కూడా నోరు విప్పినట్లా మా ధ్యేయం రాష్ట్రం అభివృద్ధి చెందటమే, మా లక్ష్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ మంచి జీవితాన్ని అందించడమే అనే ఆలోచనతో జనసేన పార్టీ అంతా కూడా మేము ముందుకెళ్తుంటే మా నాయకుడి గురించి ప్రేలాపలు వెళ్తున్నావు. పేరు నాకు నిజంగా నేను అరే నీ శవం ఎక్కడ ఉందో కూడా తెలియదురా బాబు. మళ్ళా నిజంగా ఒక్క నిమిషం మా వాళ్ళు కన్నేరు చేస్తే నీ శవం ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు పేరుందని జయదేవ్ చెప్తున్నాను. నీకు ఇంత ముందు కూడా చెప్పాము నీకు. నువ్వు ఏమైనా ఏడు ఈ రాష్ట్రంలో ఎట్లయినా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జోలికి వస్తే నీకు ఒలుస్తాం బిడ్డ అని ఇంత ముందు కూడా చెప్పాం. నుంచి కనుక నోరు జరిగితే పేరుందని నీ బాడీ దొరికితే పోస్ట్ మార్టం అవుతుంది, లేకపోతే అన్ఐడెంటిఫైడ్ గానే మిగిలిపోయి రికార్డుల్లో మిగిలిపోతావు అని చెప్పేసి కూడా పేరున్న నీకు హెచ్చరిక చేస్తారు నీకు. ఎందుకంటే ఇప్పుడు దాకా సమయం పాటించావు ఎంతమంది తెలినా కానీ ఒక రాజకీయ నాయకుడు అనుకుంటాను చెప్తే నువ్వు ఎంత రోడ్డు సైడ్ ఎదవని చెప్పేసి ఇవాళ ప్రజలందరూ కూడా నేను చూస్తున్నాను. నీ యొక్క మాటలు కానీ, నీ ఎక్కడి చేష్టలు కానీ, నీ హావభావాలు కానీ వాళ్ళు చూసి నేను అరే ఈడికా ఇంతకు ముందు మనం ఓట్లేసింది అని సిగ్గులు పడుతున్నారా సన్నాసి. ఒకసారి గుర్తు తెచ్చుకొని చెప్తున్నా. పెద్దవాడు అయిపోయి నిన్ను మాట్లాడాలంటే నాకు కూడా బాధ వస్తుంది. కానీ నిన్ను ఇట్లా వదిలిపెట్టే నీ ఇష్టం వచ్చినట్టు మురిగే స్థాయికి వచ్చావు కాబట్టి మరొకసారి చెప్తున్నా, అంతదాకా తెచ్చుకోవద్దు నువ్వు. మేము రాజకీయ పార్టీ పవన్ కళ్యాణ్ గారు పెట్టింది ఈ రాష్ట్రంలో మేము మంచి చేయడానికి, నీకులాగా దోచుకుంటాను కదా యాదవ. సిగ్గుండాలి మళ్ళా నోరు తెరిచి మాట్లాడతానికి. మా నాయకుడు చూపిస్తున్నావు మాట్లాడాం. మీకు సహనం కోల్పోయిన తర్వాత మాట్లాడదు చెప్తే మిమ్మల్ని భరించిన తర్వాత మేము ఎప్పుడు వస్తున్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నాను కూడా నీ యొక్క శాస్త్రం చూసి ఉండాలని మాట్లాడతాం. అట్లాగే మాకు కూడా సహనం ఉంటుంది. సహనం దాటిన దాకా తెచ్చుకుంటే ఇట్లాగే నువ్వు మాకు తిట్టులు తిన్నట్టు వస్తుందని చెప్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాను. ఒకసారి చూడండి నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ఈ సోకాళ్ళ బ్యాచ్ అంతా కూడా ఏ రకంగా తయారయ్యారో. ఇట్లాగ ఇంకో నెల 2 నెలలు వదిలిపెడితే వీళ్ళందరూ కూడా పిచ్చెక్కి ప్రజల్ని పిచ్చోడేం చేస్తారు, కొరుకుతారు, రాండి చూస్తారు. ఆ స్థాయికి వచ్చేటట్టుగా వీళ్ళందరూ తయారయ్యారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.